వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభువును దీవించుగాక. అబ్బాయి పోయిన ఆదివారం మీ అందరూ ప్రార్థన చేశారు. దేవుడు మరుసటి ఆదివారానికి ఒక ప్రజెంట్ ఇచ్చాడు. ఈసారి దేవుడు అనుగ్రహించినందుకు ఒకసారి 7 సార్లు హల్లెలూయా చెబుదామా? దేవుడు మరి గొప్ప దేవుడు. ప్రార్థనకంటే శక్తి కలిగింది ఏమీ లేదు. అది ఈసారి అంటే సామాన్యం కాదు. వాళ్ళకి తెలిస్తే అది మనలాంటి వాళ్ళకి అసలు రాదు. అంతే కదా, చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. మనకున్న జ్ఞానానికి మనకున్న ఏముంది కనుక 2 కిటికీలు తప్ప ఏమి లేవు. దేవుడిస్తుంది. అందుకనే ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము. కొద్ది మాటలు దేవుని మాటలు విందాం. 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. రాణి అయిన ఎస్తేరు రాజు చూశాడు. ఏమంటాడు? దయ కలిగింది. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడింది. నిలబడినప్పుడు రాజు చూశాడు. రాజు చూసి ఆమె యందు రాజు గారికి ఏం కలిగింది? దయ కలిగింది. రాజు తన చేతుల నుండి బంగారము దండమును ఎస్తేరు తట్టు చాపాడు. చాపంగానే ఆమె వచ్చి ఆ దండమును ముట్టెను. రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు, 3వ వచనం చూడండి. 3వ వచనం, రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను? చూసారా? రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను? నీ మనం ఏంటి? రాజ్యంలో సగమట్టుకు నీకు ఆమెతో చెప్పిన దేవుడికి స్తోత్రాలు. ఈ రోజున వాస్తవం అయితే ఇంకా అప్పటికి కూడా రాణి కాల, ఇంకా పవర్స్ రాలా, రాజుగారికి ఇంకా భారీగా పట్టాభిషేకం జరగల. అయితే ఒక విపత్తు వచ్చింది, సమస్య వచ్చింది, ఒక అవసరం వచ్చింది. అయితే డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళాల. ఏం చేసింది? మహారాజు దగ్గరికి వెళ్ళింది. దేవుని స్తోత్రాలు. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడలే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడలే. సన్నిధిలో పొందిన మేలు తరగని నీ సన్నిధిలో తరగని సౌభాగ్యం. హల్లెలూయా. వాస్తవంగా అవ్వలేదు, అయినా నిలబడంగానే ఖండించాలి రాజుగారు. కానీ ఏం చేశారు? దానికి ముందు మహారాజు దగ్గర ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. ఎలా చేశారు? ప్రతిష్టత కలిగి చేశారు. దేవుని స్తోత్రం. ప్రార్థనకు ముందు మనకి ఏం కావాలి? మన 2 ఆదివారాల క్రితం చెప్పారు, రాత్రి కూడా వాక్యం చెప్పిన ప్రతిష్టత కలిగి ప్రార్థన చేస్తే అది ఎంత జటిలమైనదైనా, చెప్పండి, ఎంత జటిలమైనదైనా మన స్వాధీనపరచుకుంటాం.
ఎస్తేరు ఎవరు? లూయిస్ ఎస్తేరు. ఎస్తేరు ఎవరు? రాణి కాదు అసలు, ఆమె ఎవరు? అనాది. అనాది. తల్లిదండ్రులు లేరు, తోబుట్టులు లేరు, పట్టించుకోరు. కానీ ఎవరున్నారు? ఆమెకి మహారాజు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి దేవుడి స్తోత్రాలు. రాజుగారి దగ్గర నిలబడితే అందరూ అనుకున్నారు చంపేస్తారు, లేక చచ్చిపోతాయి, పేడ వదిలిపోద్ది అనుకున్నారేమో. కానీ రాజుగారి నోటి నుండి ఏమొచ్చింది? రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? నీ మనమేంటి? రాజ్యంలో సంఘ కావాలా? లేకపోతే నీ విజ్ఞాపన ఏంటి? ఇంకా కింద ఉంటాయి, చాలా ఉంటాయి. నీ విజ్ఞాపన ధోరణి ఏంటి? అది 7వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఏముంది? నీ విజ్ఞాపన ఏమిటి? నీ మనమేమిటి? రాజ్యంలో సగం మందికైనా నీకు అనుగ్రహించదని 2వ నాడు దేవుడు, చూసారా, దేవుడు మార్చి వేసే దేవుడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఈరోజు వాక్యం ఏంటంటే, ప్రభు సన్నిధికి వచ్చి నిన్ను దేవుడు ఈ పగటి వేళలో ప్రభు సన్నిధిలో నీవు సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటే ఈరోజు నీ మనవి ఏంటి అడగబోతున్నాడు. దేవుడి స్తోత్రం. నేను చెప్పుకుంటున్నా, మనం నీ మనమేంటి? నీ విజ్ఞాపన ఏంటి? లేకపోతే నీకేం కావాలి? ప్రభుకి అడగటే మేము ప్రభు అడుగుతున్నాడు. నన్ను అడుగుము, నీకు జనములను నేను స్వార్థముగాను భూమి నిరంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలోనే ఉంది. అది ఎక్కడో లేదు, ఎక్కడో ఎత్తక అవసరం, ఏడో ఉంది అనుకున్నాడు. అక్కడెక్కడే ఉంటాయి. చేతులు పెట్టుకుని మా ఊరంతా తిరుగుతాం. అసలు ఆయన ఇంట్లో అసలు ఆయన ఫోటోలో పెట్టుకున్నాం కానీ హృదయంలో పెట్టుకోవట్లా. ఫోటోలో ఉన్నాయి రాడు కానీ హృదయంలో ఉన్న ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం. ఇంట్లో పెట్టుకుని మన హృదయంలో పెట్టుకుని ఊరంతా తిరిగి 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 మళ్ళీ ఎప్పుడో ఏడకు వస్తాం, మళ్ళా ప్రభు అంత పోగొట్టుకున్నాం వస్తాం. అదేదో ఇప్పుడే జాగ్రత్త పడితే ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. ఒక ఆయన మనం ఇంట్లో కొంతమంది మనం లేనడంట దేవుడు. అది కూడా ఉంది వాక్యంలో. కొంతమంది మనవలాగి ఎంత గోజాడినా ఆలకించినట్ట. బిలాం గారు మనం ఎంత కొట్టినా నిజమో మరి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఆయన మనం చేసినప్పుడు దేవుడు వినలేదట. ఆ సమయాన్ని తెచ్చుకుందామా మనం? అది ఎవరు దీవించారు? బిలాం గారు దీవించారు. ఎవరు? దేవుడు బిడ్డలు శపించడానికి వస్తే దేవుడు ఏం చేశాడు అన్నవాటిని. అందుకని మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరు? శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు బిడ్డలైన మనము యేసు రక్తం చేతగా అవ్వడంగా నీవు నేను ఎవరైనా శపిస్తున్నా అది దీవెనకరంగా మార్చబడింది. ఆమె చదువు. మనం అనుకోండి, అమ్మో ఓలమ్మో 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 చెబుతున్నారు అనుకోవసం లేదు. యేసు రక్తం చేత కడగబడేది నీవు. ఆ శాపములన్నీ ఏమవుతాయి? తారుమారైపోతాయి. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బాలాకు రాజు దగ్గర డబ్బులు బంగారం తీసుకుని అమ్ముడుపోయిన ఇతను దేవుని దగ్గర మనం చేస్తే వినడు దేవుడు. మంచి హృదయము, సాత్వికమైన హృదయంతో మనం చేస్తే దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర అన్యాయస్తుడు మన దేవుడు ఎవరు తెలుసా? న్యాయం చేసే దేవుడు, న్యాయానికి కర్త ఆయన. న్యాయ మనుషులైతే తారుమారు చేస్తారు, నందిని చేస్తారేమో కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. అబ్రహాము మనం విన్నాడు, బిలాం మనం వినలా. అబ్రహాం గారిని మనం విన్నాడు తెలుసా? ఆది కాండంలో ఉంది. ఒక మనవి చేశాడు, ఒక కుమారుడు కోసం మనవి చేశాడు. చదవండి 17వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. ఇష్మాయేలు గురించి అదిగో చూసారా? బిలాం మనమేమో వినలేదు, అబ్రహాం మనం ఎంచుకున్నాడు. అబ్రహాము దేవునికి ఎలాంటి వాడట చెప్పండి? స్నేహితుడు. దేవుని
దేవునితో స్నేహం చేయటం అంటే ఏంది? ఎంత చదువుకోవాలి? దేవునితో స్నేహం చేయాలంటే ఎంత కరెక్ట్గా చదువుకోవాలా? లేకపోతే మన వెనక ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మనం స్నేహం చేయాలి. మనతో ఎమ్మెల్యే గారు స్నేహం చేయాలంటే ఆయన సరిపడినట్టు ఉండాలి, అంతేనా కాదా? మనతో స్నేహం చేస్తాడా? మనతో ఓకే షో చేస్తాడు. ఎప్పుడు షో చేసేది? ఓట్లప్పుడు చెల్లెమ్మ బావగారు ఉన్నారా, తర్వాత అయిపోయినాక వాళ్ళ ఇంటికి పోతే అప్పుడు ఆ మాట ఉంటుందా? లోపల నుండి ఏడేళ్ళు పెట్టాడు. మన ప్రభు మనతో స్నేహం చేయటం అంటే ప్రార్థన చేస్తే స్నేహం చేసినట్టే. దేవుడి స్తోత్రం. ఇప్పుడు నువ్వు అడిగినది ప్రతిదీ దేవుడు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్న స్నేహితుడు కంటే, స్నేహితుడు ఎట్లా అడుగుతాడు? డైరెక్ట్గా వెళ్ళిపోతాడు ఫ్రెండ్ దగ్గర. డైరెక్ట్గా వెళ్ళిపోయి అంత చదువు ఉంటుంది ప్రభుతో కూడా. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత చదువు ఏర్పడితే దేవుని స్తోత్రం. చదువు ఏర్పడటం అంటే అసలు ఆయన ప్రపంచాన్ని నడిపించగలిగిన వాడైనా ఆయన దగ్గర మనము ఏదైనా సంపాదించుకోవచ్చు. ఎస్తేరు వాటన్నిటిని సంపాదించుకుంది. ఎస్తేరు అనగా సంఘం, మరి రాజుగారు అనగా యేసు ప్రభువు సాక్షిస్తాం. ఇప్పుడు సంఘము ప్రభువు ముందు నిలబడినప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నీ మనవేంటి, నీ కోరిక ఏంటి? దేవుని స్తోత్రం. నీకేం కావాలి? ఎలా మనం చేసుకోవాలంటే ప్రభు దగ్గర, అయ్యా నీ చిత్తానుసారంగా నా మనవుని అంగీకరించండి ప్రభా. నీ చిత్తానుసారముగా మనల్ని అంగీకరించండి. ఒక ఆయనకి ఫోన్ చేసి ఆయన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ చెప్పుకుంటుందంట. అమ్మ 11 గంటలప్పుడు అర్ధరాత్రి నైట్ 11 గంటలకి ఒక ఆయన బాగా పేరుగాంచిన వాడు, ధనికుడు. ఆయన ఫోన్ చేసి ఒక ఆమె ఆ సమస్యలన్నీ చెప్పుకుంటుంటే ఆయన అంట లౌడ్ స్పీకర్ పెట్టి నిద్రపోతున్నాడంట. ఆమె చెప్పుకుంటానే ఉంది, ఈయనంట కోర్టులు పెడుతున్నాడంట. ఆమె అనుకుంటుంది అనుకుంటుంది, వింటున్నాడు, చూసుకుంటుంది. ఆయనేమో నిద్రపోతా వింటున్నాడు కావాలి అనుకుంటుంది. ఆయన చెప్పుకుంటుంది. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామేమో. అసలు ఆయన వింటున్నాడో లేదో, అసలు మనల్ని ఆలోచిస్తున్నాడో లేదో మనకేమో అర్థం కాదు. ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం అర్థం కాదు. ప్రార్థనకు వస్తున్నాం, అసలు మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం కాదు. ఆ స్థితిలో ఉంటే అన్నీ వింటున్నాడు అనుకుంటే అసలు వింటున్నాడో లేదో తెలియాలంటే ఎలా ఉండాలి? రెస్పాండ్ రావాలి అక్కడి నుంచి. దేవుని స్తోత్రం. ఒక మనమనే ప్రభుత్వాన్ని సన్నిధిలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకు జవాబు రావాలి మనకి. దేవుని స్తోత్రం. జవాబు రావాలి. జవాబు వస్తే అది వినట్టున్నాడు. ప్రభు వినే దేవుడే. మీ దగ్గర నుంచి సరైన తీరు లేదు, చెప్పటం తెలియట్లేదు. కొందరికి అంటారు, కొందరికి చెప్పటం రాదు అంటారు. ప్రభు దగ్గర చదువులు అవసరం లేదు, కానీ మనం చేసుకోవడం ఏమంటే ఒక స్నేహితుడు ఎలా చెప్పుకుంటారో అలా ప్రభుతో చెప్పుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకముల విషయాలైతే భలే మనము ఏమంటారు, ప్రాక్టీస్ ఉంటుంది బాగా. లోకముల విషయాలైతే ఎంత కోసుకుంటాం. వాళ్ళ కాడ చెవులు అంటారు చూడు, వాళ్ళ కాడ చెవులు. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అది చెవులు పెడతారు. వాక్యం ఎంత కానీ అవి కావాలి. వాక్యం అంటే ఈరోజు నేను వాక్యాన్ని సంపూర్ణంగా పొందుతున్నాను. వాక్యం అంటే జీవాహారం. సమృద్ధిగా తిన్నాక ఇది ఉండదు. ఏమైనా గొడవలు జరుగుతుంది. ఏం తిట్టుకుంటున్నారు అవన్నీ కావాలి. అందుకని అలాంటివి ఉన్నాయి కాబట్టి దేవుడు మనం వింటలేదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక కుర్రోడు సేవకుడి దగ్గరకు వచ్చి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నాకు పెళ్ళి అయితే నీ పేరు పెట్టుకుంటా. పిల్లోడు పుడితే పెళ్ళి అయినాక, మా ఇద్దరికి పెళ్ళి అయినాక పిల్లోడు పుడితే నీ పేరు పెట్టుకుంటాను, ప్రార్థన చేయంటున్నాడు. చూసారా, మధ్యలో సేవకుడితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు కొంతమంది. మధ్యలో
సేవకుల దగ్గర తాగొచ్చు మాట్లాడే వాళ్ళు ఉంటారు, మధ్య లేని వాళ్ళు ఉంటారు. సేవకుడు అంటే ఏంటి వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నీ తర్వాత అనుభవించాల్సి వచ్చింది అనుకోండి. కాకపోతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలి? ఒక ప్రతిష్టత కలిగి రావాలి. ఎస్తేరు ప్రతిష్టత కలిగి వచ్చింది. ఎస్తేరు సిద్ధపాటు కలిగి వచ్చింది. ఎస్తేరు శల్యుడైన హేగ కింద వస్తువులు ఉన్నది. సేవకుడు వస్తువులు ఉండాలి. సేవకుడు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎస్తేరు పట్టుకుంది కాబట్టి రాజు దగ్గర మనవులు పొందుకుంది. దేవుని స్తోత్రం. మీరు అనుకుంటారు ఈ సేవకుడు ఏముందంటే, ఈ సేవకుడు కాదనుకున్న ప్రభువుని ఏమి చేయదు. సేవకు దేవుని మాట కావాలి, సేవకుని మాట కావాలి. సేవకుడు ఎందుకు సిద్ధపరిచాడంటే, త్రూ సేవకుల ద్వారా మీరు వెళ్తేనే అక్కడ మనమే నిర్మించేది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు ఉన్నారు. అందరు సేవకులు అంటే తెల్లగా ఉన్నవన్నీ పాలు అనుకోకండి. జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉండే పాలు అనుకుంటే తాగితే మరగయ్య. అందరు సేవకులు అందరూ ప్రతిష్ఠించబడిన వారు అనుకోకండి. అందరూ ఒకటి కాదు. తెల్ల చొక్కా వేసినంత మాత్రాన, లేకపోతే నేను మాస్టర్ అంత మాత్రానే కాదు. ప్రతిష్ఠించబడిన వారు ఎవరో మీకు తెలియాలి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మీకు తెలియాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు మనల్ని ఆలకించిన దేవుడు యువతి కాలంలో మన మనవులన్నీ అంగీకరించిన గాక. దావీదుకు ఒక మంచి సుగుణం ఉందంట, మంచి అలవాటు ఉందంట. ఏం అలవాటు అంటే, దావీదు ఎక్కడ బయలుదేరుతున్నా ప్రభు దగ్గర విచారిస్తాడట. అది నేర్చుకోవాలి మనం. ప్రతి విషయంలో నువ్వు బయటకు వెళ్తున్నావు, ప్రతి విషయాన్ని ప్రభుతో చెప్పుకోవాలి. ప్రభు నేను బయటకు వెళ్తున్నాను అయ్యా, బ్యాంకు పని మీద వెళ్తున్నాను, లేకపోతే టిఫిన్కి వెళ్తున్నాను, లేకపోతే బడికి వెళ్తున్నాను, లేకపోతే ఇంకో దానికి వెళ్తున్నాను. కొందరంట చెప్పకూడదు, నేను చెప్పాల్సి వస్తుంది. కొంతమంది బ్యాచ్ ఉన్నట్టు సినిమాకు పోతే కూడా ప్రార్థన చేసి వెళ్తారంటే. సినిమాకు పోతే వాళ్ళు బ్యాచ్ ఉందంట. సినిమాకు పోతే ఒక కుటుంబం అంటే చెప్పనా వద్దా? ఒక కుటుంబం అంటే సినిమాకు పోతే ప్రార్థన చేసుకుంటారంట. ఇలా పాస్టర్ గారు వచ్చి నిలబడ్డారట. అనుకుంటున్నాం అంత సినిమా ఏమని, ప్రభు మంచి కుర్చీ దొరకాలి, తొందర దొరకాలి, ప్రార్థన చేసుకుంటే ఇంకో పాస్టర్ గారు చూసారా? చూడగానే ఏం పాస్టర్ గారు మీరు కూడా వస్తారా సినిమా కన్నా? చూసారా? ఎంత భయం లేని ఉన్నాడు. దేవుని బిడ్డలకి మనవి నానంటే, నువ్వు దేవుని సన్నిధిలో అబ్రాహం వలె, నువ్వు మనమని అబ్రాహం వలె దేవునికి స్నేహితుడై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా. సమయంలో రాసిన మొదటి గ్రంథం దావీదుకున్న ఆలోచన చూద్దాం. 23వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. కెయిలా అనే ప్రాంతం, అది ఒక ప్రాంతం. మన గ్రామం ఎట్లాగో అదొక ప్రాంతం. చదవండి. కెయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా అంటున్నాడు, వారిని నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం. కెయిలా ప్రజల దగ్గరికి ఎందుకంటే పదే సౌలంట దావీదు తరుముచున్నాడట. దేవుని బిడ్డలారా, మన తరిమే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దావీదు ఏం తప్పు చేశాడని తరుగుతున్నాడు. మన సొంత మావ ఏం తప్పు చేశాడు? సాతాన్ని కానీ పగలు కొట్టాడు. అంతే. రోజు దేవుని బిడ్డల మీదకి సవాలు ఇస్తున్నాడు. ఒకడు ఉన్నాడు, వాడు ఏం పేరంట? గొలియాతు గాడు. వాడి మీద దేవుని బిడ్డల మీద సవాలు ఇస్తున్నాడు. ఎవరు కూడా అందరూ భయపడుతున్నారు. ఎవరు వాడి ముందుకు వెళ్ళడానికి 1-2. అట్లాంటి దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవునికి హృదయానుసారుడైన దావీదు వెళ్ళి గొలియాతుని హతం చేస్తే సౌలుకి ఇప్పుడు ఏం కలిగింది? అసూయ కలిగింది. ఎందుకంటే ప్రజలంతా, స్త్రీలంతా 10,000 దావీదుకి, సౌలుకి 1000 అనేసరికి నీకేం కలిగింది? ఇప్పుడు ఏం కలిగింది? యేసుపిది. మొన్న ఈ మధ్య చెప్పాను, విషపు సూపు, యేసుపు
వెజిటబుల్ సూప్, సూపుల్లో రకాల ఏ సూపు, టమాటో సూప్ కాదు అవుతుంది, ఎముకల సూపు కాదు, వెజిటబుల్ సూపులు, కూర సూపులు చాలా మంది ఎవరు చెప్తుంది. దేవుని స్తోత్రం. కైలా అనే ప్రాంతానికి వెళ్ళి దాక్కుందాం అనుకుని దావీదు గారు వెళ్తూ ఎవరిని అడిగాడు? దేవుని దగ్గర విచారించడం అంటే ప్రార్థించడం. దేవుని దగ్గర చెప్పాడు, ప్రభువా నన్ను మరి సౌలు నన్ను అసలు నిలబడట్లేదు అయ్యా, నిలబడట్లేదు, మరి నేను కైలా ప్రాంతానికి వెళ్ళి కాకుండా నా ప్రజలు మంచోళ్ళు, వాళ్ళు నన్ను దాచిపెడతారు, ఇక్కడ లేడని చెబుతారులే అని రాజుగారు దావీదు గారు ప్రభు దగ్గర విచారిస్తే ప్రభు ఏమన్నాడు? వాళ్ళు నిన్ను అప్పగిస్తారు. తర్వాత చెప్పండి. అంతటా దావీదు కైలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళింది. దావీదు కైలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనం తప్పించే దేవుడు, ఇరుకుల నుండి తప్పించే దేవుడు, శ్రమలలో నుండి తప్పించే దేవుడు. ప్రార్థన చేస్తేనంట నీకు ఏదైనా కళ వచ్చింది, అమ్మాయి చెప్పింది కళ, ప్రార్థన మనకి ఏదైనా దేవుడు ముందుగా ఎందుకు చూపిస్తాడు తెలుసా? దేవుని బిడ్డలు దాని నుండి తప్పించబడాలి. ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయాలి, సేవకుడే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఏది వచ్చిన ప్రార్థన సేవకుడే ప్రార్థన మరి అన్ని మేము చేయగలరు, నీకు కూడా ఉండాలి ప్రార్థన శక్తి. ఒక ఆమె సమస్య వచ్చిందంటే తిన్నగా ప్రార్థన మందిరానికి వెళ్ళిపోతాడు, గంటన్నర సేపు ప్రార్థన చేసుకునేదంట, నీళ్ళు గుమరించినట్లుగా ప్రార్థన చేసుకునేదంట. ఈ ప్రార్థన మందిరం నుండి ఇంటికి వెళ్ళే లోపే ఆ సమస్య దేవుడు తొలగిస్తాడట. ఎవరికి చెప్పదు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది? తిన్నగా ప్రార్థన మందిరం నుండి ఎవరితో మాట్లాడింది? అది అలవాటు చేసుకోవాలి. విశ్వాసులు ఇప్పుడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఇన్ని సంవత్సరాలు ఇంకా మేము ప్రార్థన చేసే దగ్గర ఉంటే మీరు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే ప్రభుత్వం చెప్పుకుని అది అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఎస్తేరు దయ పొందినట్టుగా మీరు దయ పొందుకుంటారు. కైలాలో నుండి దావీదుని తప్పించిన సంగతి ఎవ్వరు తెలియదు. తర్వాత ఏం చూస్తే దావీదు అక్కడ దేవుడు తప్పించే దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం చదవండి. 23వ 13 చదవండి. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులు లేచి కైలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి పోయారట. దేవుని స్తోత్రం. దేవుడు అక్కడి నుంచి ఏం చేశాడు? తప్పించేశాడు. దేవుడు మన దేవుడు తప్పించే దేవుడు. ఆమేన్. తప్పించే దేవుడు. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 21వ అధ్యాయంలో ఒకసారి 21వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదా. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను కనుక అతనిని బట్టి నన్నంతులుగా అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఎవరి వల్ల కలిగేది కరువు? సౌలు వలన కలిగింది. ఈ కరువు పోగొట్టడానికి దావీదు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. కరువు వచ్చింది మనకి. ఏ కరువు? కొన్నిసార్లు కరువు రోజులు వస్తాయి. ఎందుకు రావా? ఎంత రోజులైనా కరువు ఉండదా? ఏదో ఒక రోజు కొద్దిగా కరువు ఉండదా? లక్షలు తిప్పినంత మాత్రాన 10 రూపాయలు కూడా దొరకవు. రోజు లక్షలు తిప్పేవు కాదంటులా, లక్షలు ఒక చేతిలో నుండి లెక్కేసావు కాదంటులా. ఒక్కొక్కరు 10 రూపాయలు కూడా దొరుకుతాయి. ఒక్కొక్క రోజు బియ్యం, రైస్, ఇంట్లో కందిపప్పు, నూనె ఒక టైంలో ఇబ్బంది ఉండొచ్చు. అప్పుడు ప్రభుత్వం చెప్తుంటే ప్రభు ఏం చేస్తాడు? కొందరిని బట్టి కరువు వచ్చింది, అది మనల్ని బట్టి కరువు దేవుడు విడిపిస్తాడు.
మనల బట్టి పంటలు బాగా పండుగ కాక. పంటలు పండితే ఏమైంది? కలుపు. ఇక 4 ఏళ్ళు పండలేదనుకో ఏమవుతాం? డబ్బులు తిన్నా, ఎంత తిన్నా, ఎన్ని డబ్బులు తిన్నా ఒకటంట పట్టుకునేదల్లా బంగారం అన్నాడు. బంగారం పట్టుకుంటే ఏమైంది? కూర్చొచ్చింది, డాడీ అంది, పట్టుకున్నాడు, ఏమైంది? ఒకడేమో నేను ఎవరు నెత్తిమే చేయబడితే వాడు ఆరిపోవాలని కోరుకున్నాడట. ఇటువంటి కోరికలు ఉంటాయి. మన కోరిక ఎట్లుండాలి? మన కోరిక దేవుడి చిత్తానుసారంగా. వ్యవహార పత్రికలు, మొదటి పత్రికలో ఉంటుంది, దేవుడి చిత్తానుసారంగా మన కోరికని దేవుడు సిద్ధింప చేయబడును గాక. ఒకరిద్దరు వ్యక్తుల గురించి చెప్పుకొని మనం ముగించేసుకుందాం. మరి ఒక కలెక్టర్ గారికి మనం లెటర్ రాస్తున్నాం. లెటర్ రాసేటప్పుడు ఏమి రాస్తాం? కలెక్టర్ గారికి ఒక లెటర్ రాస్తున్నాం. మన ఉద్యోగం కొరకు, దేని కొరకు అయినా ఒక లెటర్ రాస్తాం. ఏం రాయాలి? ఏమి రాయకుండా కిందని సంతకం పెట్టి ఇస్తే కలెక్టర్ గారికి తెలిసిద్దా? ఏమి రాయకుండా కవులోని సంతకం పెడితే తెలిసిద్దమ్మా? తెలియదు. ఏం రాయాలి? పైన రిక్వెస్ట్ లెటరో, ఏదో లెటరో, డేటు, సబ్జెక్ట్ అంటే విషయం ఇది, కింద మ్యాటర్, ఇవన్నీ పెట్టి కింద సంతకం పెట్టి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయనకేమైంది? ఓహో, వీళ్ళ అవసరం ఇదా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన నీవు కూడా ఏం చేయాలి? పక్కన వాళ్ళు చేస్తున్నారులే, నాకు అవసరం లేదు కానీ అన్నావు అనుకో, మరి మీ దగ్గర నుంచి మ్యాటర్ ఏది? ప్రభు దగ్గర ప్రతి విషయం చెప్పుకోవాలి. కష్టం చెప్పుకోవాలి, నష్టం చెప్పుకోవాలి, ఇష్టం చెప్పుకోవాలట. ఈరోజు నీకు కావాల్సింది చెప్పుకోవాలి, వద్దన్నది కూడా చెప్పుకుంటా. ఆయన సమయం ఏర్పరుస్తాడు, నువ్వు కాదు, నేను కాదు. అయ్యో నా పొలం రోజుకు రావాలయ్యో అన్నంత మాత్రం రాదు, నువ్వు వద్దన్నంత మాత్రం ఆగదు. ప్రభా ఇది నా పరిస్థితి అని ప్రభుత్వం చెప్పుకుంటే తగిన సమయంలో ఇస్తాడు. చెప్పండి ఆమేన్ చూద్దామా? ఒకరిద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. రాజులు రాసిన 2వ గ్రంథం దిగండి. ఇక్కడ హోషేయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హోషేయ రాజులు రాసిన 2వ గ్రంథం దిగండి, అంతా కలిసి తీసారా? 22వ అధ్యాయం దిగండి. 22వ అధ్యాయం దిగండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు. 19వ వచనం, 20వ వచనం చదవండి. ఏమని సెలవిచ్చాడట? ఈ స్థలము పాడగురనియు, దాని కాపరస్తులు దూషణాస్పదులు అగురనియు నేను చెప్పిన మాట నువ్వు ఆలకించి. ఎన్ని జరిగిన ఈ పరిస్థితులు ఉన్నప్పుడు హోషేయ గారట మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాక్షితివి గనుక. ఎన్నారా? హోషేయ ఎవరు? రాజు. ఎప్పుడు ప్రారంభించిన? మొదటి వచనంలో ఉంటది. హోషేయ ఎలా మరణించినప్పుడు 8 ఏళ్ళు అంటమ్మా. ఇప్పుడు మన పిల్లల 8 ఏళ్ళకి ప్రార్థన బట్టి కూర్చుంటారా? ఈ పిల్లలు తప్ప కూర్చుంటారా? నేను ఈ పిల్లలే చూస్తాను. మన పిల్లలు అయితే కూర్చుంటారా? అబ్బే, ఎన్నిసార్లు 100 సార్లు పెట్టిపో గోహం చేస్తారు. 8 ఏళ్ళకి సింహాసనం కూర్చున్నాడు. యెరూషలేమునందు 30 సంవత్సరాలు ఏలేడు. 31 అంటే 31 సంవత్సరాలు ఎవరైనా వెళ్తున్నారు. 5 ఏళ్ళు వెళ్ళేసరికి మనం చప్పరిచ్చేస్తున్నాం లేదా? మీ 3% ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతరంతా యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుంటాడు. కుడి ఎడమలకు తిరగక, అంటే బాధ వచ్చినప్పుడు దేవుని స్థిరచడం అని, బాధ వచ్చినప్పుడు వదిలేయటం, కష్టం వచ్చినప్పుడు మళ్ళా అయ్యా అంటాం. మనం జబ్బు హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రభువా ఇది తగ్గితే నీ సన్నిధికి వస్తానయ్యా అంటాం. ఇది అర్థం కాలే.
ఇది అర్థం కాలే, సన్నిధి లేదు, కొట్టు లేదు. మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది? టిక్కు 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 అంటే చూడు, టక్కు టక్కు అని పైన అప్పుడు మనకు దేవుడు అట్లా కాదండి. కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే నీకు ఇక్కడ చూసారా, వీళ్ళకి బాధ వచ్చింది, సమస్య వచ్చింది, వేదన వచ్చింది. ఏం చేశాడు ఇక్కడ? ఏమన్నా చదివాక ఏం చేసుకున్నాడు? దీన మత్తని మనసు కలిగి యెహోవాకి దీనత్వం ధరించుకుని బట్టలు చుట్టుకొని సన్నిధిని కన్నీళ్లు రాల్చండి. తీసుకొద్దు రాజు కనుక ఇది రాజు. కొంతమందిని పెట్టి ప్రార్థించవచ్చు కదా, వాళ్ళ జీతాలు ఇచ్చి అయ్యా ఈరోజు ప్రార్థించిన వాడికి 1000 రూపాయలు ఇస్తానంటే ప్రార్థించేవాడు రానంటారా? మరి రాజుగారు బట్టలు చెప్పుకొని దీనత్వం ధరించుకొని మెత్తని మనస్సుతో బట్టలు తీర్చుకోవటం అంటే రాజుగారి బట్టలు తీసేసుకుని గోనె బట్ట కట్టుకుని బూడిద రాసుకుని తగ్గించుకొని ప్రభు సన్నిధిలో నీళ్లు కుమరించినట్లుగా కుమరించడం ద్వారా దేవుడు ఏం చేశాడు? కింద చదవండి. నీవు నెమ్మది నొందిన వాడవై నేను ఈ స్థలము మీదకి ఎక్కడి నుంచి నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును. ఆమేన్. కీడు రాదంట. దేవుని స్తోత్రం. ఎప్పుడు నీకు సమస్య వచ్చినా సరే ఏం చేయాలి? ఉపవాస దినం ప్రతి 50 గ్రంథంలో వెళ్ళిపోండి. ఉపవాస దినం ప్రతిష్ఠించుకోండి. వ్రత దినము సిద్ధపరచుకుని ఏర్పరచుకోండి. ప్రతిమలాడుకోండి. ఇక మళ్ళీ యాకోబు పత్రికలోకి వెళ్ళండి. ఏమనంటది? నీ దుఃఖము నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి. ఇక ప్రార్థన చేయండి. ప్రార్థన ఎట్లా చేయాలంటే ప్రార్థన 10 నిమిషాలు చేసే సమయం అయిందా? దేవ స్తోత్రం అయిందా? ఇది కాదు, సమాధానం వచ్చేంత వరకు నేను చెప్పకూడదు కానీ మీకు తెలియాలని చెబుతున్నాను. కరోనా ఫస్ట్ వేలో 2019 ఫస్ట్ వేలో కరోనా వచ్చినప్పుడు నేను రోజు కనీసం 8 గంటలు ప్రార్థన చేశాను. 8 గంటలు చేశాను ప్రతిరోజు. ఏది మళ్ళీ 2ంటికి వేసింది కాక మళ్ళీ ఆ మందిరంలో 70 రోజులు ప్రార్థన చేశాను. దీని అందుకే అక్కడ ఉన్న ఒక్కరు కూడా ఆ మందిరం చుట్టుపక్కల ఉన్న ఏ కుటుంబానికి కూడా ఏమన్నా చెప్పండి, నేను అబద్ధం చెబుతున్నానా? కరోనా రాలేదు. ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రార్థన. అక్కడ మందిరంలో మనము చెప్పకూడదు కానీ ఏ ఆదివారం ఆగలేదు. ఆమేన్. ఏ ఆదివారం ఆ ప్రార్థన ప్రపంచంలో ఉన్న మందిరాలన్నీ ఆగిపోయి, కానీ మన సాల్వేషన్ హోప్ మందిరం మాత్రం ఆగలేదు. మీరే సాక్ష్యం. 70 రోజులు జరిగిన సాక్ష్యం మీరే. అది కాక నేను పగలు 8 గంటలు ప్రార్థించేవాడు. అంత మాట్లాడుకునేవాళ్ళు కలిసి నాకు కూడా మాట్లాడేది ఉండేది. కానీ నేను ఆ ఇంటి మీదకి వెళ్ళి చుట్టూ తిరుగుతూ మోకరించినంత సేపు మోకరించి చుట్టూ తిరిగేవాడు. వేడి, ఎండాకాలం కదా, అయినా కానీ తిరుగుతూ చాపాతో వేడైపోయేది. ఇలా ప్రార్థన చేసి ఆ ప్రార్థన సంఘం మీదకి వెళ్ళింది. దేవుని స్తోత్రం. సేవకుడు ప్రార్థన ఎవరికైతే తెలుసా? సంఘానికి వెళ్ళింది. మా కష్టంతో మీకు వెళ్ళింది. మీరు ఆస్వాదించబడాలి. మమ్మల్ని అందుకే సిద్ధపరిచింది, మీ కొరకే సిద్ధపరిచింది. కొన్నిసార్లు మేము గట్టిగా బోధిస్తాం, వాటిని మీరేం చేయాలి? స్వీకరించాలి. మంచి మనసుతో స్వీకరిస్తే అది మీకు తైలాభిషేకంగా మార్చగలదు. దేవుని స్తోత్రం. దేశంలో ప్రజలకు తాండం ఇస్తే రాజుగారు ఏం చేశాడు? బట్టలు చుట్టుకొని గోనె బట్ట కట్టుకొని ప్రార్థించు దీనత్వం అనే మనసును ధరించుకున్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటామో, ఎలాంటి జటిలమైన పరిస్థితి అయినా తప్పించబడి రాజుగారు అంటున్నప్పుడు అప్పుడు నిలబడి అప్పుడు నా కుమార్తె నీకేం కావాలి, నీ మనమేంటి, ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా నిలబడ్డామని ఏం చేస్తాడు?
తల కూడా ఎత్తడు. వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఎస్తేరుతో పాటు అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ మనం విన్నాడా? వాళ్ళందరూ శరీరుడైన హేగే మాట వినల, దేవుని సేవకుడు మాట వినల, డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకున్నారు, రిజెక్ట్ అయిపోయింది. నా కళ్ళ ముందు కలకత్తాలో ఎంబీసీలో వరుసగా నిలబడాలి, 3 పాయింట్స్ ఉంటాయి, మమ్మల్ని పంపుతారు, నిలబడాలి. ఇక్కడ నిలబడితే వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. నన్ను 5 ప్రశ్నలు అడిగారు. 5 ప్రశ్నలు అడిగారు. 5 ప్రశ్నలు ఏంటంటే, మొట్టమొదటిగా ఎందుకు వెళ్తున్నావు, రెండో ప్రశ్న వెళ్ళి ఏం చేయాలి అనుకుంటున్నావు, మూడో ప్రశ్న నీ మందిరం పేరు ఏంటి, నాలుగో ప్రశ్న మీ అందరం ఎక్కడ ఉంది, ఐదో ప్రశ్న ఎన్ని దేశాలు వెళ్ళావు. ఇది ప్రశ్న. తెలుగులో కాదు, ఇంగ్లీష్లో. అమెరికా వాళ్ళు ఉంటారు ఆఫీసులో, మనల్ని అడిగితే అది అర్థం అవ్వాలి, మన సమాధానం వెంటనే చెప్పాలి. తీసేయండి. ఎంత ప్రధానమంత్రి నిలబడాలి అక్కడ, వాడి కింద అంతే నిలబడి 5 ప్రశ్నలకి నేను సమాధానం ఇచ్చి ఆమె అంది మీది ఆంధ్రప్రదేశ్ అని వెంటనే వెల్కమ్ అంది, కంగ్రాచులేషన్ అంది. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. నిజంగా నాకైతే అంత జ్ఞానం లేదు అని అవుతుంది. నా కళ్ళ ముందు అనేక మంది రిజెక్ట్ చేసి పంపించారు. నా పరిస్థితి ప్రభువా, 2 నిమిషాలు నేను నిమిషాలు, జీవితం అంతా 2 నిమిషాల్లో ఉంది. 2 నిమిషాల్లో నిలబడి నేను ఎస్తేరు వలె నిలబడినప్పుడు ఆమెకి వెళ్ళిన ఆమె నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆమె బిలీవర్, దేవుని బిడ్డ. దేవుని స్తోత్రం. అడగాల్సిన ప్రశ్న బిలీవర్ అసలు, కానీ ఏమడిగింది? దేవుని బిడ్డ. ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ఆమె నన్ను చూడగానే ఆమెకు దయ కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరైనా నేనైనా ప్రభు సన్నిధిలో కొన్నేళ్ళు కుమ్మరించినట్టుగా కుమ్మరిస్తే అక్కడ దేవుడు మార్చేస్తాడు. ఎంత ద్వారా నా చుట్టూ ప్రార్థన కంచి ఇవ్వబడింది, చుట్టూ ఇవ్వబడింది. నాకు యెరూషలేము ప్రాకారం చుట్టూ ఎలా ఉంది, యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఎలా ఉన్నాయో అలా నా చుట్టూ దేవుడు ప్రాకారాలు పెట్టేసరికి ఆ నిలబడంగానే దేవుడు కార్యం జరిపించాడు. వెంటనే నేను ప్రార్థన విని, యోషియా గారి ప్రార్థన విని దేవుడు వారికి చేయడంతా ఏమైపోయింది, తప్పించబడింది. దేశం మీద ఉన్న భయంకరమైన చీడ, కరువు, ప్రమాదం, ప్రజల మీద రావాల్సిన ఇబ్బందుల్ని దేవుడు ఏం చేశాడు? తప్పించేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ గారు ఉన్నాడుగా, ఆయన ఒకసారి చూద్దామా? ఫస్ట్ క్రోనికల్ దినవృత్తాంతం రాసిన మొదటి గ్రంథం తీయండి. ఆయన గురించి ఒక మాట, 4వ అధ్యాయం 4:10. తీయండి అందరూ. ఆ ఎఫెసు మొరపెట్టి నీవు నన్ను నిత్యం ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేతి నాకు తోడుగా దయచేయమని, కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించమని ప్రార్థించు. విశ్వాసులు మనం ఎఫెసు అనగా వేదన, తన తల్లి విడిచిపెట్టినమ్మా. ఇంకేదమ్మా, మన పక్కన వాళ్ళు అన్నారని ఏడుతావు ఏంటి, ముందు వాళ్ళు అన్నాయని ఏడుతున్నావు ఏంటి? తల్లి ఏం చేసింది? అని వదిలేసి వెళ్ళిపోతాడు. అన్నదమ్ముడు వదిలేస్తే దేవుడు ఏం చేశాడు? ఈయన దేవుడు పట్టుకున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? నీవు నమ్ముకున్న దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిత్యముగా నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. నిత్యముగా నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీకు కీడు నుండి తప్పించబోతున్నాడు. కీడు నుండి తప్పించబోతున్నాడు. ఆయన తోడుగా ఉంటే చాలు. ప్రజలు ఏం చేయగలరు? ఏ మనుషులు నమ్మదగిన వాడు కాదు. మనము పెట్టినంతసేపు ఏమంటాడు? ఏమంటాడు? మంచివాడు, మంచివాడు. ఈ పెట్టి అన్ని మర్చిపోయి ఒకరోజు పెట్టలేదు అనుకో, అడుగుతునేవాడు సంగతే చూడండి ఒకసారి. అడుగుతునేవాడు వచ్చి అమ్మా అంటాడు. రోజు పెట్టిద్దామా, అమ్మా కొద్దిగా అయ్యా పనిలో ఉన్నాలే అటు వెళ్ళి రా అంటే ఏమంటాడు? ఆ మాట అంటాడు. మీకు తెలుసు కదా, ఏమి స్తోత్రం. ఎఫెసు వల్లే దేవుడు ఒకవేళ మనం తీసేసిన వారు అయితే దేవుడు అంటే మన పైకి లేవనెత్తి దేవుడు.
ప్రజలు మనల్ని తుంచివేసిన దేవుడు తుంచివేసే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకొక మాట చదువుకుని మనం సమయం అయిపోయింది. ఇంకొక మాట చదువుకుంటాం. సమయం రాసిన 2వ గ్రంథం. ఇది కుటుంబాన్ని గురించి, ఇది కుటుంబాన్ని గురించి దావీదు కుటుంబాన్ని గురించి, అదే మన కుటుంబం గురించి కూడా 7వ అధ్యాయము 28-29 వచనాలు చదువుతాం. అందరు తీయండి ఈ విషయాలు. అందరు బైబిల్లో ఉన్న వాళ్ళు తీసారా? 7:28 తీయండి. తీసారా? చదువు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు గనుక నీ మాట సత్యము. నీవు దేవుడు గనుక. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఇదంతా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? 18వ వచనం చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి, ఎక్కడ లోపలంటే దేవుని సన్నిధిలోకి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని లాగుమని చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడెను, నా కుటుంబం ఏ పాటది, ఇంతగా హెచ్చుగా చేసినదంతా నీ దృష్టికి కొంచెం. ఎక్కడి నుంచి ప్రార్థించాడు? దేవుని సన్నిధిలోకి వచ్చి అడుగుతున్నాడు. యెహోవా నా ప్రభువా, ఇలా మనం చేశాడు. ఏమని చేశాడు? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటు వాడు. 28వ వచనం దయచేసి, దాసుడైన నా కుటుంబము. దేవుడు ఆస్వాదించిన కుటుంబం ఎక్కడ ఉండాలి చెప్పండి? యేసయ్య ఆస్వాదించిన కుటుంబం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నా కుటుంబానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మంచి భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. కొంతమంది భార్య భర్తలు ఉన్నారు. దేవుని స్తోత్రం. కొడుకు అమ్మలు ఉన్నారు. కొంచెం పర్వాలేదు. మరీ దారుణమేమి కాదులే, కానీ మరీ తీసేసిన వాళ్ళేం కాదు. కొంచెం గొప్ప నిన్ను బట్టి నీ కుటుంబం ఆస్వాదించబడాలి. ఏ గ్రంథంలో ఉంది? ఒక్కడు ఉన్నా చాలా ఇంట్లో. దావీదు కుటుంబం అంతగా హెచ్చించబడడానికి కారణం కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళింది. నువ్వు ఒక్కదానే పోతే ఆస్వాదించబడితే, అందరూ వస్తే నువ్వు 1,00,000 తీసుకెళ్తే 5 వస్తే అయితే ఎన్ని ఒట్టు మాటలా కట్టు కదా. మీరు 5 పనికి వెళ్తే ఎంత అవుతాయి? ఇంట్లో ఒక్కడు పని చేస్తే ఎంత అవుతాయి? ఒకటి తెచ్చి 4 పెడితే ఎక్కడ ఉంటుంది? 5 తెచ్చి ఎన్ని మిగులుతుంది? ఎంత మిగులుతుంది? 5 మేస్త్రీలు అనుకో, 5,000. 5,000 1,000 ఖర్చు పెట్టుకుని 4. అదే ఒక్కడే వెళ్ళి 4 ఇంట్లో కూర్చుని తింటే అవి సాలక ఇంకో 1,000 అవ్వాలి. ఇప్పుడు కుటుంబం అంతా నువ్వు ఉన్నావనుకో. దావీదు దేవుడు ఎట్లా ఆస్వాదించాడంటే, ఇక ఆ బంగారం వచ్చి నేను లెక్కలు వేసేది, ఆ బంగారం వచ్చి నేను ఎట్లా లెక్కలు వేసేది. మడుగులు టన్నులు బంగారం అంట. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించిన దాకా, దేవుని ప్రేమించిన వారిని దేవుడు ఆస్తి కట్టుగా మార్చి దేవుని స్తోత్రం. మరి కుటుంబంలో వచ్చి దేవుని సన్నిధిలో ప్రలాపిస్తే కుటుంబాన్ని హెచ్చించే దేవుడు. ఆమేన్. కుటుంబాన్ని ఆస్వాదించే దేవుడు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయునని నీవు 29వ వచనం చదవండి దయచేసి. దేనిని? కుటుంబాన్ని. ఎక్కడ ఉండాలి? నిత్యం. ఎప్పుడు ఉండాలి? నిత్యము. అంటే బుధవారం ప్రార్థనకి రాకూడదా? శనివారం ప్రార్థనకి, ఆదివారం ప్రార్థనకి. ఆదివారం నేను చెబుతున్నాను కదా, శనివారం వస్తే మీకు లాభం, ఆదివారం వస్తే ఇద్దరికి లాభమే. రెండింటికి లాభంగా, మాకు లాభం కావాలి, మీకు లాభం కావాలి. మీరు అచ్చగా మీరే పొందుకోకూడదు, అచ్చగా మేమే పొందుకోకూడదు. ఇద్దరం ఆస్వాదించబడాలి. దేవుని స్తోత్రం. ఇద్దరం పాలు భాగస్తులమై కష్టపడుతున్నాం. ఇద్దరం జీతం తీసుకోవాలి. అంతేనా? అంతేనా కాదు? చెప్పండి. నేనేం తీసుకుంటే మీరు, మీరే తీసుకుంటే నేను,
అందుకనే శని 2వ రోజులు ప్రభు కల్పించిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆస్వాదించి ప్రభు అడుగుతున్నాడు, నీ జ్ఞాపకం ఏంటి, నీ మనమేంటి, నీ కోరిక ఏంటి, నీకేం కావాలి, అసలు నీకేం కావాలి, నీ హృదయంలో నాకు చెప్పు, నేను చేస్తాను అన్న దేవుడు నా మధ్య ఉన్నాడు. ఈ మాటలు మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి ఆస్వాదించుగాక. ఆమేన్. ఈ సమయంలో సతీష్ ఒక పాట పాడుతున్నప్పుడు కానుకలు పరిచయం తీసుకుందాం. పరిచయం ప్రేమించిన వారమై కానుకలు